హ్యావ్యూస్ బీ హెల్దీ బీ వెల్దీ. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, వీటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వెల్కమ్ టు వైబీ వెల్త్ టాక్స్. మీ యేసుబాబు బల్లంకి. ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి మనం వింటున్న పదాలండి. కానీ అందరికీ ఎస్ఐపి గురించి తెలుసు, కానీ ఎస్డబ్ల్యూపి గురించి కొంతవరకు ఐడియా లేదండి. ఈ రెండింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సర్టెన్ పీరియడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళటమేనండి. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. మనకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. ముందుగా ఎస్ఐపి గురించి తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, మీ దగ్గర మంత్లీ ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్ టు ఒక 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు 10th yearలో ఆల్మోస్ట్ 6 lakhs ఇన్వెస్ట్మెంట్ వాల్యూ, ఇంకొక 6 lakhs రిటర్న్స్ వస్తాయండి. టోటల్ మీకు మెచ్యూరిటీ వాల్యూ 12 lakhs వస్తుంది. అలాగే మీరు అదే ఇన్వెస్ట్మెంట్ అంటే 5,000 ఇన్వెస్ట్మెంట్ని అప్ టు 20 years వరకే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు 12 lakhs, దానికి డబుల్ 24 lakhs అవ్వాలి కదండి. కానీ ఇక్కడ 24 lakhs కాదండి, అప్ టు 36 నుంచి 38 lakhs వరకు వస్తుంది. అంటే మీకు 12 lakhs ప్లస్ 38 lakhs టోటల్ 50 lakhs వాల్యూ వస్తుందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 10 yearsకి ఆల్మోస్ట్ 12 lakhs వస్తుంది, 20 yearsకి ఆల్మోస్ట్ 50 lakhs వస్తుంది. రిటర్న్స్ 12 lakhs మీకు, అంటే 6 + 6 lakhs 12 lakhs, ఇక్కడ 12 lakhs ప్లస్ 38 lakhs. అంటే ఇక్కడ మీకు వేరియేషన్ ఏంటంటే ఈ రిటర్న్స్ అనేవి ఎందుకు చేంజ్ వచ్చింది అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% 1 రూపీ వడ్డీతో వేసుకున్నా మనకి ఆ వాల్యూ అనేది అక్యుములేట్ అవుతుందండి. ఇక్కడ కాంపౌండింగ్ అవుతూ వెళ్తుందండి, అదే మ్యాజిక్, ఇంకేమీ లేదండి. అంటే మీరు టైం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ టైం ఇన్వెస్ట్మెంట్లోనే మీరు సర్టెన్ అమౌంట్ని రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తున్నారు, అదే, ఇంకా ఏమీ లేదండి. ఇక్కడ పేషెన్సీ ఉండాలి, టైం కరెక్ట్గా యూజ్ చేయాలి. మీరు అలాగ కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు వెల్త్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారండి. నెక్స్ట్, ఎస్డబ్ల్యూపి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. అంటే మీకు రెగ్యులర్గా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి, నెల నెల కొన్ని ఖర్చులకి వాటికి కావాలనుకునే వాళ్ళకి ఒక సర్టైన్ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ అమౌంట్లో పెట్టేసి అక్కడి నుంచి ఎస్డబ్ల్యూపి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 yearsకి మీరు తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అవుతుందండి. ఎగ్జాంపుల్, మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, మీకు మంత్లీ ఒక 10,000 విత్డ్రాల్ చేసుకున్నారు. 5 yearsకి 6 lakhs విత్డ్రాల్ చేసుకున్నా సేమ్ అదే క్యాపిటల్ ఇంకొక 1 lakh ఎక్స్ట్రాతో ఒక 11 lakhs వరకు మీకు వస్తుందండి. 12 to 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనకి మార్కెట్ అప్ అండ్ డౌన్స్తో మన సంబంధం లేదండి. మనకి కావాల్సిందల్లా వెల్త్ గోల్. మనం ఏదైతే గోల్ క్రియేట్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళటం. మనకి కావాలి అనుకుంటే ఎస్డబ్ల్యూపి ఆప్షన్ ఎంచుకోవటం. ఈ రెండు చాలా పవర్ఫుల్ టూల్స్ అండి. ఎస్ఐబి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పేషెన్సీ. అక్కడ పేరులోనే ఉంది కదండి పేషెన్సీ అని. మనం ఎంత పేషెన్సీగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తామో అంత వెల్త్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతామండి. ఏదైతే వెల్త్ క్రియేట్ చేస్తున్నామో దాన్ని తీసుకువెళ్ళి ఎస్డబ్ల్యూపీలో డైవర్ట్ చేసుకొని అక్కడి నుంచి మంత్లీ విత్డ్రాల్ తీసుకొని తర్వాత మనకు ఒక స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ క్యాపిటల్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా చాలా రెగ్యులేషన్స్తోనే వెళ్తుందండి. మనకి చాలామందికి ఒక అపోహ ఉంది, ఇదంతా జస్ట్ క్రియేషను, ఏమీ ఉండదు, ఆ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, దీనివల్ల ఏమీ ఉండదు, ఇవన్నీ ఏవో చెప్తుంటారండి. ఇవన్నీ కూడా ఇన్కరెక్ట్ అండి. మనకి బ్యాంక్స్ ఏ విధంగా ఆర్బీఐ అండర్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్లో వాటి యాక్ట్స్తో రెగ్యులేషన్స్తో నడుచుకుంటాయో ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్స్ కానీ
సెబీ అండర్లో ఉంటాయండి. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏం చెప్తే అవే చేయాలి. వాటి రెగ్యులేషన్స్, యాక్ట్స్, ఎన్ఏవి వాల్యూస్, యూనిట్స్ అలోకేషన్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా అవే డిసైడ్ చేస్తాయండి. ఫండ్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా యాజ్ అ డిపెండ్స్ ఆన్ మార్కెట్. మనకి అక్కడ మార్కెట్లో ఇదయింది, ఇక్కడ వార్ జరిగింది, ఇవన్నీ మనకెందుకండి? మన పని ఏంటి? మనం ఒక గోల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ గోల్ అచీవ్ అయినంత వరకు కూడా వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వెయిట్ చేసి వెల్త్ని క్రియేట్ చేద్దాం. మన మార్కెట్లో సిచ్యువేషన్స్ ఒకే రోజు ఒకేలా ఉండవు కదండి. రోజు రోజుకి చేంజెస్ అవుతూనే ఉంటాయి. ఆ మార్కెట్లో ఏవైతే జరుగుతున్నాయో షేర్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలాగే జరుగుతాయి. మనకి ఎప్పుడు ఒకేలా ఉండదు కదండి. తగ్గుతుంది, పెరుగుతుంది. మనకి సర్టెన్ టైం వరకు వెయిట్ చేద్దాం, మన వెల్త్ని క్రియేట్ చేద్దాం, మంచి బెటర్ రిజల్ట్ని తీసుకుందాం. ఏదైతే ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళి ఎస్డబ్ల్యూపీలో కన్వర్ట్ చేద్దాం. అక్కడి నుంచి కొంత అమౌంట్ని తీసుకుందాం, మనం హ్యాపీగా ఉందాం. వీటి వల్ల మనకి ఎటువంటి టెన్షన్స్ ఉండవు, కూల్ లైఫ్ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనకంటూ ఒక వాల్యూ ఉంటుందండి. తరువాత మనం ఈ ఎస్ఐపికి ఎస్డబ్ల్యూపికి చేయవలసింది పేషెన్సీ, ఒక టైప్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు కంపల్సరీ అండి. గోల్ అనేది క్రియేట్ చేసుకుంటాం, సర్టెన్ టైం వరకు మనం ఇన్వెస్ట్ చేస్తాం, లాస్ట్లో ఫైనల్ రిజల్ట్ తీసుకుంటాం. ఇదేనండి. మనకి ఇలాంటి వెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.